కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి తన లైఫ్ ఈ క్రిమినల్ వైపుగా మళ్ళింది, ప్రీవియస్ గతంలో ఎవరెవరిపైన అటాక్ చేశాడు, ఎందుకు వాళ్ళని చంపాల్సి వచ్చింది, మనతో ఒక తండ్రిని చంపినటువంటి కేసులో తన కొడుకు స్వయంగా యశ్వంత్ ఈ పూర్తి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. యశ్వంత్, ఎప్పుడు జరిగింది ఇది? మైనంపల్లి హనుమంతరావు మీ తండ్రిని ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు మైనంపల్లికి ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంది? మైనంపల్లి హనుమంతరావు మా ఫాదర్కి ఒక ఓల్డ్ ఫ్రెండ్. ఏంటి మీ ఫాదర్? మా ఫాదర్ పేరు రవికుమార్ గౌడ్ అన్న. బీజవయం డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ ఉండే అప్పట్లో రంగారెడ్డి, పాత రంగారెడ్డి జిల్లా. 96లో 96 ఫిబ్రవరి 19th నైట్ 8 to 9 ఆ టైంలో, నైట్ టైంలో మా ఫాదర్ అక్కడ ఉండే అతని అనుచరులతో మర్డర్ చేయించడం జరిగింది. ఎందుకు హత్య చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? అంటే ఇక అది నాకు తెలిసి మా ఫాదర్ ఎదుగుతుండు అన్న ఇదేమో, మ్యాక్సిమం అయితే అదే ఉంటుంది, ఇంకా అంతకంటే ఎక్కువేం ఉండదు. నా వయసు నాకు తెలిసి నేను ఎంతున్నా, మా నాన్న చనిపోయినప్పుడు 2-3 years, 9 months బేబీ. 9 months, 1 year కూడా లేదు. ఓకే, కాదు, మీ ఫాదర్ తోటి హనుమంతరావుకి రిలేషన్ ఎందుకు స్టార్ట్ అయింది? అంటే పొలిటికల్గానేనా, ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం అట్లా? నాకంతా అంటే అప్పట్లో తర్వాత మీరు తెలుసుకున్న తర్వాత కూడా నాకు తెలిసి ఇదే, మా ఫాదర్ ఎదుగుతుండు, బీజవయంలో ఎదుగుతుండు, లోకల్గా ఎదుగుతుండు, లోకల్ ఒక స్ట్రాంగ్ లీడర్ తయారవుతుండు అని ఇట్లా చేసిండు. ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎవరెవరు కలిసి చంపారు? ఎక్కడ? చాలా మంది ఉన్నారు ఆ నాన్నలో. ఇప్పుడు ఎంబడి తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది చనిపోయారు. మెయిన్ ఈయన వల్లనే ఈయననే చేయించిండు ఉన్నాడు కూడా ఆ కేసులో అక్యూజ్డ్ మైనంపల్లి. అప్పట్లో పోలీస్ వాళ్ళ చేతులు ఉండే, మన మీద కేసు, మా పెద్దనాన్నల మీద కేసు పెట్టడం జరిగింది, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది, కౌంటర్ కేసెస్ అయినాయి. తర్వాత ఇంకా వాళ్ళ టీడీపీ గవర్నమెంట్లో ఫుల్ సపోర్ట్ ఉండే అప్పుడు, ఇంకా అన్ని కేసెస్ అన్నీ అక్యూటల్ చేసుకుంటూ వస్తుండే. ఇంకా ఇప్పటికి కూడా మా పెద్దనాన్న మీద మా బాబాయ్ ఒక బాబాయ్ అయితే చనిపోయిండు ఉండంగా, ఇప్పటికీ కూడా అల్వాల్ పిఎస్లో ఇంకా రౌడీ షీట్ కొనసాగుతుంది వితౌట్ ఎనీ కేస్. ఇప్పుడు నార్మల్గా మీకు రౌడీ షీటర్ ఒక 10 years యాక్టివ్ కేసెస్ లేకపోతే తీసేస్తారు. ఇప్పటికి కూడా మా పెద్దనాన్న పేరు మీద ఇంకా రౌడీ షీటర్ ఉంది, కేవలం ఒక్క కేసు మీద. అంటే అప్పుడు కేసెస్ 96 కేసెస్, 2000 ముందు కేసెస్ అన్ని. ఇప్పటికి ఆల్మోస్ట్ 26 years అవుతుందన్న. ఇప్పటికి కూడా ఇంకా రౌడీ షీట్ మెయింటైన్ అవుతుంది ఆయన మీద, ఇంకొక మా బాబాయ్ మీద. 2025 ఇది మీరు చెప్పేది, 2000 వెనుక దాదాపు 25 years తర్వాత చూడు ఇంకా రౌడీ షీట్ ఉందన్న. మీరు చెక్ చేసుకోండి. ఎందుకు క్లోజ్ చేయమని ఎందుకు అడగట్లేదు? మనం అడుగుతుంటే అది ఇక కాదు, మా పెద్దనాన్న ఫిక్స్ అయిపోయి నేను చచ్చిపోతేనే ఈ షీట్ పోతుందేమో. పవర్లు వస్తుండు, లాస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ పవర్లు ఉండే, ఆ గవర్నమెంట్ ఈయనకి ఎట్లా సపోర్ట్ చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు వాళ్ళనే తిడుతుండు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా ఏ గవర్నమెంట్ వస్తే ఆయన గవర్నమెంట్ వస్తుండు. ఆయన ఆ ప్రజలను వేసుకొని, అంటే ఇక ప్రజలను కూడా అనొద్దు, కొంతమంది రౌడీలను వేసుకొని, గూండాలను వేసుకొని తిరగడం, ఆయన మొత్తం ఇట్లనే ఉంటుందన్న స్టైల్. అంతే, 100% ఇదే స్టైల్. నేను 2019 ఎలక్షన్స్లో కూడా చెప్పిన ఇతనికి ఓట్ వేయొద్దని మైనంపల్లికి. అప్పుడు కూడా నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా ఇంకా నా స్టైల్లో నేను ఎంతవరకు పోరాటం చేయాలో నేను అంత పోరాటం చేశాను. మైనంపల్లి గురించి మాట్లాడాలంటే మల్కాజ్గిరిలో ఎవరికి నోరు రాదు. ఎందుకు అంటే వ్యక్తిగతంగా ఏదైనా టార్గెట్ చేసి బిజినెస్ పరంగా వ్యక్తిని, మీరు ఇంత ఓపెన్గా వచ్చి నా ఫాదర్ని చంపాడు అతనికి ఓటేయొద్దని అడుగుతాను. 100% నేను నా ఫాదర్ని కోల్పోయినా, నాకు అంతకంటే పెద్ద కోల్పోవడం ఏముంటుందన్న. ఇంకా నా లైఫ్లో ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్నే కోల్పోయినా నేను. ఇంత ఓపెన్గా ఉన్నప్పుడు మీకేం థ్రెటనింగ్ ఉంటుంది? అరే ఉంటుందన్న, ఏముంది, బతికిన రోజులు బతుకుతాం, చంపుతాడేమో. ఎప్పుడన్నా ధమ్కి కాల్ వచ్చినాయి ఇట్లా ఏమన్నా, ఇట్లా మాట్లాడొద్దు అని? రాలే. ఇంకెప్పుడు అన్న మేము కూడా యంగే ఉన్నాం, మేము కూడా చూసుకుంటాం. 100% రెడీ ఉన్నారు, 100%. కానీ ఏదున్నా మనం ఒక గవర్నమెంట్ని నమ్ముకున్నాం, మనకు ఇప్పుడున్న సిస్టమ్ని నమ్ముకొని ముందుకు పోతున్నాం. మేము చేయాలంటే అది పెద్ద విషయం కూడా కాదు. మేము యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్, చూద్దాం. అప్పుడు ఏదో ట్రాక్ రికార్డ్ ఉందని చూపించారు కదా, 100%. ఏంటి అది? ఒకసారి ఆ ట్రాక్ రికార్డ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు అతనిది తడిపార ఆయన, ఇది ఆయనది 2001 తడిపార అయిన పేపర్ ఇది.
ఎవరు? మైనంపల్లి హనుమంతరావు. ఒక్కడనే తడిపారు చేసిరా అప్పుడు? ఎం హనుమంతరావు సన్ ఆఫ్ కృష్ణారావు, 38 ఏజ్, ఆక్యుపేషన్ బిజినెస్, హౌస్ నెంబర్ 111 గోల్నాకా, అల్వాల్ ఆర్ఆర్ డిస్టిక్, ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీస్ కమిషనర్. ఆయన పేరు లేదు కదా మైనంపల్లి హనుమంతరావు అని. ఎం హనుమంతరావు. ఓ ఫస్ట్ స్టార్టింగ్ ఎం హనుమంతరావు. అప్పట్లో తడిపారు చేసారు. తడిపారు చేసి కదా మెదక్. పోలీసులు తడిపారు ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి, మీరు ఇక్కడ కేసు నంబర్స్ చూడొచ్చు, ఇవన్నీ కేసు నంబర్స్. ఆయన యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తుండు అని అప్పట్లో పోలీసులు అతన్ని తడిపారు చేసారు. తర్వాత 8-9 ఇయర్స్ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిండు అన్న. 2009-10 నుంచి ఇక్కడ కనిపిస్తుండు. అంతకుముందు తడిపార్లోనే ఉన్నాడు. తడిపార్లో మెదక్ ఎందుకు పోతాడన్న ఇక్కడ నుంచి? అంటే ఆయన యాక్చువల్ గ్రామం నాకు తెలిసి కొర్విపల్లి అనుకో, లోకల్ కాదు. ఇక్కడ వచ్చి ఉంటుండే వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుండే. అట్లా చుట్టూ అయిన తర్వాత మెదక్ పోయిండు. తర్వాత ఇక్కడ 9 నుంచి ఇక్కడ యాక్టివ్ ఎప్పటి నుంచి ఉన్నాడు నాకు తెలిసి మాక్సిమం 9-10 నుంచి యాక్టివ్ ఉన్నాడు. తర్వాత గోమాతది ఒక కేసు అల్వాల్ పిఎస్లో నాకు తెలిసి మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు. ఓల్డెస్ట్ ఈ వీడియో ఇన్ యూట్యూబ్. మా గోరక్షకులని కొట్టిండు. ఆర్ఎస్ఎస్ మనం దీని ఏమంటారు గోరక్ష చేయనిపోతే అల్వాల్ పిఎస్లో ఆ వీడియో ఇప్పుడు కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతుంది అన్న. డైరెక్ట్ ఈయనే కొట్టిండా అన్న? వీడియోలో కనిపిస్తుంది, తిడతాడు, గలీజ్ మాటలు తిడతాడు. మీరు వీడియోలో ఎందుకు గోరక్షణ చేయొద్దా? ఇక ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది అన్న. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఆయనది అట్లనే ఉంటుంది అన్న. ఎవరన్నా మాట్లాడిరు అనుకో వాళ్ళని కొట్టాలయ్యాలి రాత్రి. అలా మనుషులు ఫోన్ చేస్తారు. ఇప్పుడు సునీతక్క వాళ్ళని, ప్రసన్న మేడం, అంటే చాలామంది ఉన్నారు ఇట్లా. ఈ మల్కాజ్గిరిలో ఎంతమంది కంటెస్టెడ్ కార్పొరేటర్లా 80 to 90% అందరు ఆయన నుంచి బాధపడ్డోలే ఏదో రకంగా. బక్క నాగరాజు గారిని కొట్టిండు, మా దగ్గర కంటెస్టెడ్ కార్పొరేటర్ అయినా. ఇప్పుడు మన ప్రసన్న గారిని కొట్టిండు. వాళ్ళ అంటే ఇక కొట్టిరంటే ఇక వాళ్ళ మనుషులే. మళ్ళా సునీత యాదవ్, మళ్ళీ ఇంకొవరు మా శ్రవణ్ గారిని, ఇంకా చాలామంది ఉన్నారు. నిన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లని వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళే కదా. పాపమైన రామ్ యాదవ్కి ఇక్కడ టాటూ ఉంటుంది, మైనంపల్లి టాటూ ఉంటుంది. నాకు తెలిసి ఏదో బొమ్మ పెట్టిరు దాని మీద కనిపించకుండా. అంత అభిమానం ఉన్న బయటికి వచ్చేసిండు. బయటికి వచ్చేస్తే కొడతారా? గుండె రాజకీయం నడుస్తుందన్న మల్కాజ్గిరిలో. ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి అవుతుంది. ఇక అది ప్రభుత్వం ఎట్లా తీసుకోబోతుంది, పోలీస్ వ్యవస్థ ఎట్లా తీసుకోబోతుంది అనేది వాళ్ళ చేతులు ఉందన్న. సరే, ఒక యంగ్ పర్సన్గా కనబడతా ఉన్నా రోహిత్ చేసే విధానం మీరు ఏమంటారు? ఇంకా అతను ఇక్కడ కాదు, మెదక్లో చూసుకోవాలి. అతను ఇక్కడ కాదు, అతను ఎమ్మెల్యే ఎక్కడన్నా మెదక్లో చూసుకోవాలి. ఇక్కడ ఎందుకు? తొడగొట్టడం, సవాల్ చేయడం, బండ్లు పెట్టడం. ఇక వాళ్ళంతా చిన్నపిల్లలు. వాళ్ళు అసలు మల్కాజ్గిరి ఒక లోకల్ పర్సన్గా నీకు ఏం ఫీలింగ్ వస్తుంది ఈ గొడవలతోటి? నాకు ఏడ కూడా లా అండ్ ఆర్డర్ పనిచేస్తుందన్నంత నమ్మకం అయితే లేదన్న. ఏ టైంలో ఏం జరుగుతుందో అన్న, నార్మల్గా మీకు చెప్తున్నా, 2016-17 ఆ టైంలో నందికంటి శ్రీధర్ అండ్ బ్యాచ్ని మీరు పేట్ బషీర్బాగ్ పిఎస్లో లైట్స్ ఆఫ్ చేసి దాడి చేయడం జరిగింది. నాకు తెలిసి మీకు ఆ యూట్యూబ్లో ఆ వీడియో కూడా అవైలబుల్ ఉంది. ఎవరు? మైనంపల్లి అనుచరులు ఇక వాళ్ళు వస్తుంటారు. అనుచరులు ఇక మెయిన్ ఈయననే కదా. సో మొత్తానికి ఒక క్రిమినల్ 100% బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంకా ఇంకా అవుతుంది. ఇప్పుడు నువ్వు మళ్ళీ వస్తాయి అందరికి ఫోన్లు చూడు, ఎవరెవరు మాట్లాడుతారు, అందరికి వస్తాయి ఫోన్లు. బెదిరిస్తాడు, బెదిరేటోళ్ళు బెదిరితారు, భయపడేటోళ్ళు భయపడతారు. ఇప్పుడు ఆయనది ఎట్లుంటుంది అంటే స్టైల్, అందితే కాలు, అందితే జుట్టు, లేకపోతే కాలు. రూమ్లోకి తీసుకుపోతాడు, అనా కాలు మొక్కేస్తాడు. ఇట్లా చాలా మంది చేసేదే ఉంది. కానీ కాలు మొక్కే సంస్కృతి కూడా ఉంది, ఉంటుంది. అది కూడా ఉంటుంది వంగిన అవసరం బట్టి. 2000 ముందు కంటే జరిగినటువంటి ఇష్యూ 1996లో తన ఫాదర్ని అనవసరమైనటువంటి ఇష్యూస్ కారణంగా మైనంపల్లి ఆయన కొంతమంది టీం మెంబర్స్ కలిపి చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత అనేక కేసులు అయ్యాయి. దీనిపైన అప్పటి పోలీస్ కమిషనర్ తడిపారు చేయడంతో మైనంపల్లి ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ తిరిగి మల్కాజ్గిరిలోకి వచ్చిన తర్వాతనే ఈ దాడుల సంస్కృతి పెరుగుతూ ఉందంటూ మాత్రం యశ్వంత్ చెప్తా ఉన్నాడు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.